ఎస్ఐఆర్పై పకడ్బందీ సర్వే కొనసాగుతుంది. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది జరిగినా నా దృష్టికి తీసుకురావచ్చని జిల్లా కలెక్టర్ చెబుతున్నారు. ఇప్పటికే ఆ బూత్ లెవెల్ నుంచి మొదలుకొని అధికారులు ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి టచ్ చేస్తున్నారని చెబుతున్నారు. మనతో పాటు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఐఏఎస్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడిద్దాం. సార్ ఎట్లా నడుస్తుంది సార్ ఎస్ఐఆర్? ఎస్ఐఆర్లో మనకి మంచిర్యాల కాన్స్టిట్యుయెన్సీలో కొంచెం స్లోగా నడుస్తుంది. పర్టికులర్గా దిస్ మంచిర్యాల అండ్ నస్పూర్ మండల్. ఆ తప్ప బెల్లంపల్లి కాన్స్టిట్యుయెన్సీలో ఆల్రెడీ 95% దాటిపోయింది. 90% వరకు మనకి చెన్నూరు కాన్స్టిట్యుయెన్సీలో కూడా అయింది. దానిలో 2 మండలాలు అర్బన్ ఎక్కడైనా ఉంటుంది. మందమరి అండ్ చెన్నూరులో కొంచెం స్లో ఉంది, అంటే అరౌండ్ 80% వరకు అయింది. మంచిర్యాలలో నస్పూర్ అండ్ మంచిర్యాలలో కొంచెం తక్కువ. ఓవరాల్ మన జిల్లాలో 86% ఇన్యూమరేషన్ ఫామ్ ఇవ్వడం జరిగింది. ఇన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి మనము వాలంటీర్కి కూడా ట్రైనింగ్ ఇస్తున్నాము. అంటే పంచాయత్ సెక్రటరీ ఉండవచ్చు, జీపీఓ ఉండవచ్చు, ఎన్సీసీ క్యాడర్లో ఉండవచ్చు. సో మీ అందరూ కూడా చూస్తూ ఉంటారు మన రైతు వేదిక దగ్గర అందరికీ సమావేశాన్ని పెట్టుకొని ఫామ్ ఎట్లా నింపాలి, ఎవరైనా ఆన్లైన్లో ఫిల్ చేయడానికి సిద్ధంగా ఉన్న ఆన్లైన్లో ఎట్లా ఫామ్ ఫిల్ చేయాలి, ఆధార్ ఓటీపీ తోటి ఆన్లైన్లో కూడా ఫామ్ ఫిల్ చేయవచ్చు. సో అది మనం చేస్తున్నాము. డిజిటైజేషన్ ఇప్పటి వరకు మనకి 3% మాత్రమే ఫామ్ తిరిగి వచ్చింది, కానీ 86% డిస్ట్రిబ్యూట్ అయింది. రేపు సాయంత్రం వరకు దాదాపు 92-93% డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. తర్వాత చనిపోయిన వాళ్ళకి మన లిస్ట్ ప్రిపేర్ చేసాము. డబల్ ఓటర్స్ కూడా ఐడెంటిఫై చేశాను. ఇక్కడ నుంచి బయట ప్రాంతంకి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా పేరు ఐడెంటిఫై చేశాము. సో అట్లా మనం ఏఎస్డి లిస్ట్ కూడా డెత్ కేసెస్, డబల్ కేసెస్, అబ్సెంటీ, షిఫ్టెడ్ ఓటర్స్ లిస్ట్ కూడా ప్రిపేర్ చేసేసి వాళ్ళకి కూడా సాఫ్ట్వేర్ నమోదు చేసేసి 100% రేపటి వరకు ట్రై చేస్తున్నాము. ఏదో ఒకటి 1-2% మిగిలిపోతుంది. అది తర్వాత ఈ ఫామ్ ఫిల్ చేయడం, దానికి వాపస్ తీసుకోవడం, తర్వాత డిజిటైజేషన్ చేయడం, దాని మీద మనకి ఫోకస్ ఉంటుంది. మనకి 24th జూలై వరకు టైం ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఆ రోజు వరకు మనం 100% ఓటర్స్ నుంచి జెన్యూన్ ఓటర్స్ ఎవరెవరు ఉన్నారు అంటే వాళ్ళు ఎవరైనా మనకి ఇన్యూమరేషన్ ఫామ్ వాపస్ చేస్తే వాళ్ళకి డిజిటైజ్ చేసేసి వాళ్ళకి డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్లో పేరు పెట్టడం జరుగుతుంది. ఏంటి సార్ అంటే ఎస్ఐఆర్లో డబుల్ ఓటర్ల ఐడెంటిఫికేషన్ కూడా జరిగిందంటున్నారు. వీళ్ళ ప్రక్రియ ఏ విధంగా ఉండబోతుంది, ఎక్కడ ఓటు తీసేయబోతున్నారు, ఎక్కడ ఉంచబోతున్నారు, ఆ ఓటరుతో ఏమైనా మాట్లాడే ప్రయత్నం, వారితో కౌన్సిలింగ్ చేసే ప్రయత్నం, చర్చించే ప్రయత్నం జరుగుతుంది? సో సపోజ్ డబల్ ఓటర్స్ మనకి నార్మల్గా ఎట్లా తెలుస్తుంది అంటే చుట్టుపక్కన ఉన్న పోలింగ్ స్టేషన్ ఉంటుంది. అంటే ఇప్పుడు బిఏలు అందరూ కోఆర్డినేట్ చేసేసి వెళ్తున్నారు, ఇంటికి వెళ్తున్నారు. ఒకే ఇంట్లో ఇద్దరు వెళ్ళిండు అంటే మనకి తెలిసిపోతున్నాయి 2 votes అయింది. కొన్ని సందర్భాలు ఎట్లా ఉంటుంది అంటే రూరల్ ఏరియాలు ఉన్నాయి, అర్బన్ ఏరియాలు ఉన్నాయి. సో వాళ్ళే చెప్తారు సార్ మనం అక్కడ ఓటు వేస్తాం, ఎందుకు సంతకం చేసేసి ఇన్యూమరేషన్ ఫామ్ వాపస్ చేయాలి. సో మనం క్లియర్గా చెప్పాము ఒక మనిషికి ఒకటే ఓటు ఉండాలి. కాబట్టి మీరు ఎట్టో పరిస్థితిలో 2 ఇన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేసి ఇవ్వకూడదు. ఎందుకు అది క్రిమినల్ ఆఫెన్స్ ఉన్నాయి. మనకి తెలవకుండా 2 votes ఉన్నాయంటే దట్ ఈజ్ ఓకే, దట్ ఈజ్ ఎక్స్క్యూజబుల్ ఉండవచ్చు. కానీ తెలిసిన తర్వాత కూడా మీరు 2 ఇన్యూమరేషన్ ఫామ్ ఇస్తారంటే కావాల్సింది మీరు 2 votes ఉంచుతారు అంటే అది క్రిమినల్ ఆఫెన్స్ ఉన్నాయి. మన అవగాహన పెంచాం. కొంతమంది మనకి చెప్తున్నారు సార్ మాకు 2 votes ఉన్నాయి, మనం ఇక్కడే ఇన్యూమరేషన్ ఫామ్ ఇస్తాము, మాకు అక్కడికి ఓటు తీసేసేయండి. అది కూడా మనకి కొన్ని ఐడెంటిఫై అయింది. దానికి కూడా మనం సిస్టంలో నమోదు చేస్తాం. డెత్ అయిన కేసుకి డైరెక్ట్గా తెలుస్తుంది, వాళ్ళకి డెత్ కింద మార్క్ చేస్తాం. సో మనకి దాదాపు 10% పైన ఓటర్స్ ఎవరైనా ఉన్నారు. మనకి లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో కూడా 85% వరకు ఓటు జరిగింది. 1-2% ఓటు వేయరు, మిగతా అందరూ ఓటు వేస్తారు దాదాపు. సో 10-12% ఓట్ అట్లే వెళ్ళిపోతుంది. డెత్ కేసెస్, డబల్ కేసెస్, షిఫ్టెడ్ వాళ్ళు ఓటర్స్ అట్లా ఉన్న వాళ్ళు 10-12% డిలీట్ అవుతుంది. అది పక్కా డిలీట్ అవుతుంది. ఇంకా జెన్యూన్ ఓటర్స్కి ఖచ్చితంగా మనం ఉంచుకోవాలి. దానికోసం మన బిఎల్ఏ అంటే పొలిటికల్ పార్టీస్ తోటి కూడా రెగ్యులర్గా మీటింగ్ పెడుతున్నాము. బిఎల్ఓ తోటి కూడా మీటింగ్ పెడుతున్నాము. బిఎల్ఏ బూత్ లెవెల్ ఏజెంట్ ఉన్నారు, వాళ్ళతోటి కూడా వాలంటీర్ ఆర్గనైజేషన్ తోటి మీటింగ్ పెడతాం. మన డిఆర్డిఏ సంబంధించిన ఎస్ఎస్జి మహిళలకు సంబంధించిన మెప్మా వాళ్ళతోటి, మున్సిపాలిటీ సిబ్బంది, జీపీ సిబ్బంది అందరితోటి మీటింగ్ పెట్టుకొని వాళ్ళకి ఒక మోటివేట్ చేసేసి జెన్యూన్ ఉన్న ఓటర్స్కి ఖచ్చితంగా పేరు ఉండాలి. దాని గురించి మనం పగడ్బందీగా అది చేస్తున్నాము. సో ఎవరైనా డెత్ కేసెస్, షిఫ్టెడ్ కేసెస్, అబ్సెంటీ, డబల్ తప్ప మిగతా అందరికీ ఓటు ఉండాల్సింది. అది మనము కార్యాచరణ చేసేసి దానికి మనం చేస్తున్నాము. దీంట్లో 2002 ఓటర్ ఐడి కానీ ఐడెంటిఫికేషన్ ప్రామాణికం అంశం ఇప్పుడు
ఈ అంశంలో గ్రామాలలో కానీ మండలాల్లో కానీ ఏజెన్సీ ప్రాంతాలలో ఎటువంటి రెస్పాన్స్ ఉంది సార్? బిఎల్ఓస్ పోతున్నారు, మీరు కూడా రెగ్యులర్ విజిట్ చేస్తున్నారు. సో మనం ఏం చేసామంటే 2002 ఓటర్ లిస్ట్ తోటి మనకి ఏమైనా తెలిసింది అంటే దానికి ఆల్రెడీ మ్యాప్ చేసి ఉన్నాము. ఆ కన్సర్న్ పర్సన్ దగ్గర వెళ్ళి మీ తెలిసిన వాళ్ళు ఇది తండ్రి పేరు, తల్లి పేరు ఆర్ గ్రాండ్ ఫాదర్ పేరు ఇది ఉన్నాయి, వాళ్ళకి పేరు రాసేసి ఇస్తే మనం మ్యాప్ చేసేస్తాము. సో దాదాపు 75% మనమే బతుకుతున్నాము, అది అయిపోయింది, అది ముందే చేసి ఉంచాము. 25%లో 12% డెత్ డబల్ అట్లా ఉంటుంది. ఇంకా 12%కి మన లిస్ట్ తీసేసాము. కన్సర్న్ బిఎల్ఏకి ఇచ్చే ఎవరు మ్యాప్డ్గా లేవు, మాకు కూడా తెలియట్లేదు వాళ్ళకి ఎవరితోటి లింక్ ఉన్నాయి. సో ఆ 12% ఎవరైనా ఉన్నారు అన్ని పోలింగ్ స్టేషన్లో దానికి లిస్ట్ బిఎల్ఏకి, కన్సర్న్ పంచాయత్ సెక్రటరీస్కి, ఎస్ఎస్జి సంబంధించిన అందరితోటి డిస్కషన్ చేసేసి వాళ్ళకి అది చేసేసి వాళ్ళు కూడా చెక్ చేయవచ్చు, మనం కూడా చెక్ చేయడానికి హెల్ప్ చేస్తాం. వాళ్ళతో అది కూడా ఆడుతాం, వాళ్ళు ఎక్కడ నుంచి వచ్చిండు, సపోజ్ ఆంధ్ర నుంచి వచ్చిండ జాబ్ కోసం సింగరేణి ప్రాంతం ఉన్నాయి. సో ఆ టైంకి ఆ ఫ్యామిలీ వరకు 2000 అక్కడ ఓటు ఉంటుంది అంటే అక్కడ నుంచి కూడా మ్యాప్ చేయవచ్చు. సో దానికి సంబంధించిన కూడా మా అవగాహన పెంచుతున్నాము. ఎలాంటిగా ఇష్యూ లేకుండా అందరికీ ఓటు ఉండాలి, అట్లా మనం చూస్తున్నాము. జిల్లాలో ప్రజలకు మీరేం చెప్తారు సార్? ఈ ఎస్ఐఆర్ సంబంధించిన ఏమైనా ఎన్నికల సంఘాలు తీసుకువచ్చింది అంటే ఇది దాదాపు 15 to 20 ఇయర్స్లో ఏదో ఒకసారి అవుతుంది. లాస్ట్ టైం 2002లో అయింది. ఇది చాలా ఎలక్ట్రల్ రోల్ క్లీన్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ అది ఉన్నాయి. కానీ ఈసారి కొంచెం తేడా ఉన్నాయి. ముందు ఎప్పుడైనా జరిగింది అంటే ఒక సంవత్సరం వరకు టైం ఇస్తారు, ఇప్పుడు ఒక నెలలో అన్నీ చేయడానికి చెప్తున్నారు. దానిలో మన వాళ్ళకి మనం పగడబందీగా చేయండి అట్లా చెప్తున్నాము. కానీ ప్రజలకి భాగస్వామ్యం అయితే మాత్రం ఇది పర్ఫెక్ట్గా సక్సెస్ అవుతుంది. ఎందుకు మా వారితోటి కూడా 1-2% ఇటు మిస్టేక్ జరగవచ్చు. ఎందుకు చాలా టైమ్లీగా చేయాల్సింది 10 డేస్లో అన్ని 7 డేస్లో డిస్ట్రిబ్యూట్, 10 డేస్లో డిజిటైజేషన్ మళ్ళీ చెక్ చేసేసి లాజికల్ ఎర్రర్ కూడా కొన్ని వస్తున్నాయి. అంటే స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, రిలేషన్షిప్ కరెక్ట్గా కావట్లేదు, రాంగ్ పర్సన్ తోటి మ్యాచ్ అయింది. సో అట్లా కూడా రకరకాల ఇష్యూ వస్తున్నాయి. కాబట్టి కన్సర్న్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎవరెవరు ఉన్నారు, పొలిటికల్ పార్టీస్ ఎవరెవరు ఉన్నారు, బిఎల్ఏజ్ ఎవరెవరు ఉన్నారు, మా అందరు కలిసి పని చేస్తే మాత్రం ఇది సార్ట్ అవుట్ అవుతుంది. చివరిగా ఒక విషయం చెప్పండి సార్. ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కి సంబంధించి ఒక పొలిటికల్ పార్టీలో పెద్ద చర్చ జరుగుతుంది. ఓటర్లు గల్లంతు కాబోతున్నారు, ఇది జరగబోతుంది అని ఒక హైప్ క్రియేట్ చేస్తున్నారు. దీనికి ఈ అంశంలో జిల్లా కలెక్టర్గా మీరు ఏం చెప్తారు సార్? ఎస్ఐఆర్ యాక్చువల్గా ఇది చాలా పెద్ద ఎక్సర్సైజ్ ఉన్నాయి. ఒక పర్సన్ తోటి ఎలాంటి ఇది మేనేజ్ కాదు. ఇది మనమే అది చెక్ చేస్తే దాదాపు 800 to 900 బిఎల్ఓజ్ ఉంటారు, తర్వాత బిఎల్ఓ సూపర్వైజర్ ఉంటారు, తర్వాత దాని మీద తహసీల్దార్ ఉంటారు, ఆర్డీఓ ఉంటారు, తర్వాత అడిషనల్ కలెక్టర్ మన లెవెల్ ఉంటారు. ఒక్కొక్క పోలింగ్ ఎంతమంది 900 బిఎల్ఓ ఉన్నారు అంటే మినిమం 3 మన దగ్గర ఖచ్చితంగా అన్ని చోట్ల బిఎల్ఏ ఉన్నాయి, కొన్ని దగ్గర 4 కూడా ఉన్నాయి. సో 3000 వాళ్ళు ఉన్నారు. సో ఎంత పెద్ద వ్యవస్థకి ఎవరు మేనేజ్ చేయలేకపోతారు. ఇది ఖచ్చితంగా రూల్స్ పరంగా నడుస్తుంది. కానీ ఎవరైనా అలర్ట్గా ఉండకపోతే, సపోజ్ ఇన్యూమరేషన్ ఫార్మ్ లేదు అంటే మా వాళ్ళే మిస్ చేసిండు ఇవ్వలేదు, మళ్ళీ వాపస్ రాలేదు అంటే కొన్ని అట్లా మిస్ చేయడానికి ఛాన్స్ ఉన్నాయి. దాంతోపాటు కొంతమంది మాకు అడిగిండు, ఇప్పుడు రెగ్యులర్గా ఆడుతున్నారు, ముస్లిమ్స్లో పర్టికులర్గా మొహమ్మద్లో స్పెల్లింగ్ మిస్టేక్ అండ్ లాజికల్ ఎర్రర్ వస్తున్నాయి. సో ఏమైనా డాక్యుమెంట్స్లో ఏమైనా పేరు ఉన్నాయి, ఆ పేరుతోటి మనకి యాడ్ చేయడానికి ఈజీ ఉంటుంది. ఏమైనా లాజికల్ ఎర్రర్ వస్తుంది అంటే కొన్ని డాక్యుమెంట్స్ ఇవ్వడం జరిగింది, ఆ డాక్యుమెంట్స్ మనకి సబ్మిట్ చేయాలి. మనం ఖచ్చితంగా జెన్యూన్ సిటిజన్కి ఖచ్చితంగా పేరు ఉంచుతాం. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఆ జెన్యూన్ పేర్లు ఖచ్చితంగా ఉంటాయి. ఇది చాలా పెద్ద ఎక్సర్సైజ్, ఒక్క రోజులో అయ్యేది కాదు. అయితే గతంలో ఇది సంవత్సర కాలం పట్టేది, కానీ ఇప్పుడు 1 month కావడంతో కొంత ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ప్రజలందరూ దీంట్లో భాగస్వామ్యం కావాలి. ప్రజలు భాగస్వామ్యం అవుతూనే ఎస్ఐఆర్ ప్రక్రియ విజయవంతం అవుతుందని చెబుతున్నారు. గ్రామాల నుంచి మొదలుకొని ఏజెన్సీ వరకు పకడ్బందీగా పక్కా ప్రణాళిక ప్రకారం సర్వే కొనసాగుతుంది. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది ఉన్నా అధికారులకు తెలపచ్చు. అయితే దీంట్లో పొలిటికల్ పార్టీలు చెప్పినట్టు మేనేజ్ చేయడానికి ఎక్కడ అవకాశం లేదు. నేరుగా ఆ బిఎల్ఓ నుంచి మొదలుకొని జిల్లా కలెక్టర్ స్థాయి వరకు ఆ న్యూడల్ ఆఫీసర్ ఉంటారు. కాబట్టి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉంటుంది. చాలా జాగ్రత్తగా పకడ్బందీగా కొనసాగుతుంది. ఎవరన్నా ఇబ్బందికర పరిస్థితి ఉంటే నేరుగా అధికారులకు కలిసి వారి అభ్యర్థన తెలపచ్చని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ చెప్పారు. సుమంతో రవినాయక్, RTV, ఆదిలాబాద్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పుడు ఒక చర్చ. ఎస్ఐఆర్ అంటే ఏంటి, ఎస్ఐఆర్ విధానం ఏ విధంగా ఉండబోతుంది, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మీద ఇప్పుడు పెద్ద చర్చ కొనసాగుతుంది. మా ఓటు ఎక్కడ మిస్ అవుతుందో అని పదే
ఒకరిదొకరు చర్చించుకుంటున్న అంశం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుంది. ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాలతో పాటు ప్రధానంగా కార్పొరేషన్ ఉన్న ప్రాంతాల్లో కూడా ఈ అంశంలో ప్రభుత్వం చాలా క్రియాశీలకంగా ఎక్కడిదక్కడ సర్వేలు నిర్వహిస్తున్నారు. బిఎల్ఓస్తో పాటు అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం మనం మంచిర్యాల జిల్లాలో ఉన్నాం. మంచిర్యాల జిల్లాలో 747 మంది బిఎల్ఓస్ ఉన్నారు. దీంతోపాటు ఒక్కొక్క బిఎల్ఓ దాదాపుగా 40, ఒక్కొక్క బిఎల్ఓ 800 నుంచి 1000 మంది ఓటర్లను వారి భవిష్యత్తును నిర్ణయించనున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఏ విధంగా కొనసాగుతుంది, ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది ఒకసారి చూపెట్టే ప్రయత్నం చేద్దాం. మనం మంచిర్యాలలో ఉన్నాం, మంచిర్యాల జిల్లాలో ఆ నస్పూర్ ప్రాంతంలో కొనసాగుతుంది. ఈ నస్పూర్ ప్రాంతంలో బిఎల్ఓస్తో పాటు ఎలక్షన్ అబ్జర్వర్స్ ఎవరైతే అంటే గతంలో చెప్పినట్టుగా ఉన్న అంశం ఏదైతుందో కలెక్టర్ తర్వాత ఆర్డీఓ తర్వాత ఎంఆర్ఓ ఎప్పటికప్పుడు కూడా ఏఈఆర్ఓస్ అని అంటారు. ఎప్పటికప్పుడు అంశాలను చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఫామ్లు ఇస్తూ దీనికి సంబంధించి ఏదేది ఉండాలి, ఎట్లా ఉండాలి, ఏంటి అనేది నిర్ణయిస్తున్నారు. మనతో పాటు ముందుగా ఇక్కడ ఒక ఓటర్తో పాటు క్లస్టర్ సూపర్వైజర్తో పాటు బిఎల్ఓ ఉన్నారు, అదేవిధంగా అబ్జర్వర్ కూడా ఉన్నారు. సార్తో మాట్లాడిద్దాం. ఏంటి సార్, ఏం జరుగుతుంది, ఎంఆర్ఓ గారు ఎట్లుంది పరిస్థితి? ఈ ఎస్ఐఆర్లో భాగంగా 25 జూన్ నుంచి 24 జూలై వరకు ఇంటింటి సర్వే చేపడుతున్నాం. ప్రతి ఓటర్కు ప్రతి ఇంటికి బిఎల్ఓ 3 సార్లు విజిట్ చేస్తారు. విజిట్ చేసి రెండు ఫారంలను ఎనుమరేషన్ ఫారం 2 ఫారంలను వాళ్ళు బిఎల్ఓ వాళ్ళ ఇంటి యజమానికి అందజేస్తారు. ఇంటి యజమాని ఆ 2 ఫారంలను నింపి దానికి సంబంధించిన ప్రూఫ్లు అంటే ఆధార్ కార్డు అని కంపల్సరీ ఏం లేదు, దాని ప్రకారంగా వాళ్ళకి సంబంధించిన ప్రూఫ్ ఇస్తే దాని ప్రకారంగా మళ్ళీ దాన్ని ఆన్లైన్లో దాన్ని సంతకం పెట్టి అంటే డాటా కరెక్ట్ సరి చేసుకొని అతని ఓటరు సంతకంతో తీసుకొని దాన్ని మళ్ళీ ఆన్లైన్లో మళ్ళీ అప్లోడ్ చేస్తాం. అప్పుడు దాని ప్రకారంగా వాళ్ళ ఓటరు ఉంచుతుంది. ఒకవేళ అట్లా ఏమన్నా ఆబ్సెంట్ రాని ఫామ్లు ఉంటే వాళ్ళు ఎందుకు లేరని చెప్పి షిఫ్టా డెడా అటువంటి ఏమన్నా ఐడెంటిఫై చేసి వాళ్ళకు ఒకసారి నోటీస్ ఇచ్చి వాళ్ళ పేరు తొలగించడానికి దానికి చర్యలు తీసుకుంటున్నాం. తర్వాత ఇప్పుడు ఈ ఇంటింటి సర్వేలో ఈ ప్రతి అంటే మామూలుగా ఓటరుకు అర్హుడు ఎవరంటే ఒకరు అతను ఈ సాధారణ భారతీయ పౌరుడై ఉండాలి, తర్వాత ఈ సాధారణ నివాసి ఉండాలి ఈ ఏరియాకు, తర్వాత అతను మన 18 సంవత్సరాలు నిండు ఇప్పుడు 1/10/2026 నాటికి 18 సంవత్సరాలు నిండు 1/10/2026 నాటి డేట్ తీసుకున్నారు. ఈ డేట్ నాటికి ఉండాలి. తర్వాత ఇంతకుముందు ఏదైనా ఓటర్ లిస్టులో ఏదైనా అవకతవకలు చేసి అతని మీద ఏదైనా కోర్టు చర్య ఉంటే తప్ప మిగతా వారందరూ కూడా ఓటు నమోదుకు అర్హులు కనుక కొత్తగా ఓట్లు కూడా తీసుకుంటాం. ఫారం 6 ఫారంలు కూడా వీళ్ళకి ఇచ్చాము. తర్వాత ఫారం 8 అంటే ఇప్పుడు కొంత ఎట్లుంటుంది, ఇప్పుడు ఇక్కడనే ఒక నాకు నోటీస్ దృష్టికి వచ్చింది. అంటే 6 ఉంటే 4 ఒక పోలింగ్ స్టేషన్లో ఉంది, 2 ఒక పోలింగ్ స్టేషన్. ఫారం 8 అని ఒకటి వీళ్ళు ఇస్తే ఆ 6 కూడా ఒకే చోట చేయడానికి ప్రయత్నం మేము చేస్తాం, ఏర్పాటు చేస్తాం. ఇది దీని ఇప్పుడు ఏంటి సార్ అంటే ఎస్ఐఆర్ అనగానే మా ఓట్లు ఏదో అయిపోతున్నాయి, మా ఓటు పోతుంది, మా ఓటు మిస్ అవుతుందని ఒక ప్రచారం జరుగుతుంది. పార్టీలు ప్రత్యేకంగా మీటింగ్లు పెడుతున్నారు, అవగాహన కల్పిస్తున్నారు. ఏంటి ఇదంతా ఏంది? ఇంతకుముందు ఇటువంటి ప్రక్రియ ఎప్పుడు జరగలేదా? జరిగిందండి. 1950 నుంచి ప్రతి సంవత్సరాలకు ఒకసారి జరిగింది. లాస్ట్ 2002 నుంచి 2004 జరిగింది. మధ్యలో 2010 నుంచి 12 జరగాలి. అప్పుడు కోవిడ్ ఏవాటి జరగలేదు. ఇప్పుడు జరుగుతుంది. అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు డిజిటలైజేషన్ అంటే దీనిలో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి వాళ్ళకే ఎన్యుమరేషన్ ఫామ్ ఇచ్చి వాళ్ళు కరెక్ట్ ఉంటే వాళ్ళ పేరు ఆల్రెడీ ఓటర్ లిస్ట్లోకి వెళ్ళి తొలగించరు. వాళ్ళ పేరు ఫామ్ తీసుకొని దాన్ని మనం ఆన్లైన్లో అప్డేట్ చేసి వాళ్ళ పేరు ఉంచుతాం. అంటే ఎక్కడైతే లేని వాళ్ళు చనిపోయిన వాళ్ళ పేర్లు కూడా ఇంకా ఓటర్ లిస్ట్లో నమోదు ఉంటున్నాయి. అటువంటి వాటిని ప్రక్షాళన చేయడానికి మాత్రమే ఎస్ఐఆర్లో డోర్ టు డోర్ సర్వే చేసింది. ఎస్ఐఆర్ వచ్చింది. ఎస్ఐఆర్ రాగానే మీ ఓటు మిస్ అవుతుందేమో, మీ ఓటు జాగ్రత్త పడాలి, బిఎల్ఓతో మాట్లాడాలి, అబ్జర్వర్కు చెప్పాలి, ఆబ్జెక్షన్ ఉంటే వెంటనే చెప్పాలని పార్టీలు ఎందుకు ఈ ప్రచారం నడుస్తుంది? అసలు అటువంటి ప్రచారాలు ఏమి అవసరం లేదు, అవన్నీ అపోహలు, అదేం అవసరం లేదు. అర్హుడైన ప్రతి ఒక్క ఓటరు ఎలక్షన్ కమిషన్ ఎస్ఐఆర్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అర్హుడైన ప్రతి ఒక్క ఓటరుది పేరు ఉండాలి. అర్హత లేని అంటే ఓటరు జాబితా అర్హత లేని వాళ్ళు ఎవరి పేరు ఉండద్దు. అంటే ఒకటే అవే మోటో. అర్హుడు ఉన్నవారు ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండాలి, అర్హత లేని వాళ్ళు ఎవరు కూడా ఓటు హక్కులు ఉండదు. దాన్ని చనిపోయిన వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు కూడా ఓటర్ లిస్ట్లో నమోదు అంటే వాటి వల్ల దొంగ ఓట్లు వేయడానికి అటువంటి చేయడానికి ఆస్కారం ఉంటుంది కనుక అందుకని దీన్ని డోర్ టు డోర్ సర్వే చేసి క్షుణ్ణంగా ప్రతి ఇంటికి బిఎల్ఓ వెళ్ళి వాళ్ళకే ఫారాలు అందజేసి దాని ప్రకారంగా మళ్ళీ వాళ్ళతోనే తీసుకొని వాళ్ళకి ఏమైనా నింపడంలో కూడా ఏమైనా ఇబ్బంది ఉంటే మా బిఎల్ఓనే సహకరించి దాన్ని తీసుకొని
దాన్ని మళ్ళీ ఆన్లైన్లో మళ్ళీ మా దగ్గర ఆఫీస్లో దాన్ని మేము డేటా అప్లోడ్ చేస్తాం. అర్హత ఉన్న ప్రతి ఒక్కరి పేరు ఎవరు కూడా ఏం అపోహపడే అవసరం లేదు. అర్హత ఉన్న వాళ్ళు, నిజంగా ఉన్న వాళ్ళు, నివాసం ఉన్న వాళ్ళు అందరు ఓట్లు ఉంటాయి. అటువంటిది ఏం అపోహలు అవసరం లేదు. ఎట్లుంది సార్ మండల్లో మీరు తిరుగుతున్నారు, ప్రజలతో ఇంటరాక్ట్ అవుతున్నారు, మాట్లాడుతున్నారు, ఏం చెప్తున్నారు? మీ దృష్టికి ఏ అంశాలు ప్రధానంగా తీసుకొస్తున్నారు? మా దృష్టికి అయితే ఇప్పటికైతే అటువంటి ఏమి అంశాలు రాలేదు. కాకపోతే మేము కూడా ఆల్రెడీ మీటింగ్లు BLOస్కు BLAస్కు అంటే ప్రతి పోలింగ్ స్టేషన్కు 3 రికగ్నైజ్డ్ పార్టీలు వాళ్ళు మన దగ్గర BRS, కాంగ్రెస్, BJP వాళ్ళు కూడా BLAని ఇచ్చారు. వాళ్ళు కూడా ఇప్పుడు ఈ సర్వే వెంటనే ఉంటుంది. అంటే అంటే పార్టీల వాళ్ళ ముందే ఏం చేసినా వాళ్ళ ముందే జరుగుతుంది కనుక మనం నిష్పక్షపాతంగానే చేస్తున్నాం సర్వే. కనుక ఇటువంటి ఏమి అపోహలు అవసరం లేదు. 2002లో ఐడెంటిటీ కావాలని చెప్తున్నారు. 2002లో ఫర్ ఎగ్జాంపుల్ ఓటు నమోదు లేదు. ఏ రకమైన అంశాన్ని మీరు ప్రామాణికంగా తీసుకుంటున్నారు? ఏ ఆధారం కావాలని చెబుతున్నారు? అంటే ఇది కొన్ని అంటే ఈ 2002 దాన్ని ఎందుకు ప్రామాణికంగా తీసుకున్నారంటే కొన్ని సరిహద్దు రాష్ట్రాలలో వాళ్ళు వేరే దగ్గర నుంచి వచ్చిండ్రు అంటే వాళ్ళు 2002లో ఉండరు, వాళ్ళు ఇక్కడ మన దేశానికి మైగ్రేట్ అయ్యిందన్న ఉద్దేశంతో అటువంటి ఏమన్నా కానీ మన దగ్గర అటువంటి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే 2002లో మన దగ్గర ఓటర్ లిస్ట్ లేకుండా 2002లో వాళ్ళు ఎక్కడుంటే అక్కడ అంటే వాళ్ళు ఇప్పుడు 2002లో సపోజ్ ఎక్కడ భూపాలపల్లి ఉన్నారనుకోండి, ఓకే భూపాలపల్లిలో పలానా దగ్గర మా ఓటు ఉన్నా దాన్ని మ్యాపింగ్ అయిపోతుంది, ఇబ్బంది ఏం లేదు. అంటే మన దగ్గర డబుల్ ఓటు ఉన్నా ఈసారి ఒకటే వచ్చేస్తుంది, తర్వాత ఇంకోటి డిలీట్ అవుతుంది ఆటోమేటిక్. డిలీట్ అవుతుంది. డబుల్ ఓటర్ ఉన్న వాళ్ళు, కొంతమంది వేరే షిఫ్ట్ అయిన వాళ్ళు కూడా 2 చోట్ల వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవడం ఇటువంటి దాన్ని వేరే దానికి ఉపయోగించుకోవడం చేస్తున్నారు. అటువంటివి కాకుండా ఒక ఓటరుకు ఒకే చోట ఉండాలి అన్న నినాదం. రైట్. ఏం చెప్తారు సార్ అంతిమంగా మీ మండల ప్రజలకు ఏం చెప్తారు? నస్పూర్ మండల ప్రజలు ఎటువంటి ఓటర్లో ఏదో SIR వచ్చింది ఓట్లు తొలగిస్తారు అన్న అపోహలు అవసరం లేదు. అర్హులైన ప్రతి ఒక్కరు ఓటర్ లిస్ట్లో ఉంచుతాం. దానికి మేము 100% మా సాయశక్తులకు కృషి చేస్తాం. రైట్. ఇది పరిస్థితి. AERO చెబుతున్న అంశం చాలా క్లియర్గా అర్హులైన ప్రతి ఓటర్ లిస్ట్లో ఉంచుతాం. బయట జరుగుతున్నది ప్రచారాన్ని మీరు నమ్మవద్దు. మీకు ఏ డౌట్ వచ్చినా మన దగ్గరికి BLO వస్తారు, సూపర్వైజర్ వస్తారు. అనంతరం ఇంకా ఏదైనా ఆబ్జెక్షన్ ఉంటే నేరుగా AERO అంటే MRO గారికి కలవచ్చు. అనంతరం మళ్ళీ అప్పీల్కు ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత నోటీస్ బోర్డు పెడతారు. నోటీస్ బోర్డులో చాలా క్లియర్గా మీ ఆబ్జెక్షన్ ఉంటే చెప్పొచ్చు అని చెప్తున్నాను. మనతో పాటు BLO ఉంది. BLO తర్వాత ఓటర్ దగ్గరికి పోదాం, ఆ తర్వాత సూపర్వైజర్ దగ్గరికి కూడా పోదాం. అమ్మ ఎట్లుంది? మీరు పోతున్నారు, ఇంటింటికి కలుస్తున్నారు, ఏం చెప్తున్నారు? ఏం లేదు సార్, రేషన్ ఫామ్ అనేసి ఇది ఇస్తున్నాం సార్. మా పిఎస్లో ఉన్న వాళ్ళను తీసుకొని 2002 లిస్ట్లో ఉన్న వాళ్ళది తీస్తున్నాం మేము. వాళ్ళు లేరు అని అంటే వాళ్ళు సపోజ్ ఎక్కడన్నా వేరే జమ్మికుంట కానీ వేరే ఎక్కడ ఉన్నా కూడా మేము దాన్ని టైం కొంచెం తీసుకొని కూర్చొని మేము ఆన్లైన్లో చూసుకొని మ్యాపింగ్ చేస్తున్నాం. వెంబడే మళ్ళీ మేము తర్వాత అనేది ఏం లేదు, ఇప్పుడు ఇక్కడ ఉండి చేసేసుకొని వెళ్ళిపోతున్నాం. ఏందమ్మా ఒక BLO 1000 మందిని డిసైడ్ చేస్తుంది. అది 1000 మంది అంటే దాదాపుగా ఒక పంచాయతీలోని ఓటర్లు అనుకోవచ్చు, చిన్న పంచాయతీలో సగం ఓటర్లు అనుకోవచ్చు. మరి జాగ్రత్త చేస్తున్నాం సార్. నా పిఎస్లో ఉన్న నా పరిధిలో ఉన్న ఒక్కటి కూడా మిస్ చేస్తలేను నేను. షిఫ్ట్ అయిన వాళ్ళవి కూడా నేను రాసుకుంటున్నా. వాళ్ళను అడుగుతున్నా, పక్క వాళ్ళనైనా వీళ్ళ స్వంత ఇల్లా కాదా, మరి వీళ్ళు వెళ్ళిపోతారు మళ్ళీ వస్తారా, వాళ్ళ కూతురికి పెళ్ళి అయిందా, మరి వాళ్ళు ఇటు వస్తారా అటు ఉంటారా, మరి ఇక్కడ తీసేయమంటారా, మీరు ఆ ఊర్లో ఉన్నదా, మరి ఇక్కడ వాళ్ళకి చెప్పే ఇన్ఫర్మేషన్ ఇచ్చే చేస్తున్నాం. అందరు ప్రతి ఒక్క ఫోన్ నెంబర్ కూడా 3 పార్టీల వాళ్ళు మీకు కలుస్తారు. దాంట్లో ఒకరిపై ఒకరు పడని వాళ్ళు ఉంటారు, ఈ పేరు తీసేయాలి, ఇటువంటి ఏమన్నా మీ దృష్టికి వచ్చినా? నా దృష్టికి అయితే ఇంతవరకు రాలేదండి. అందరూ నాకు సపోర్ట్ ఇస్తున్నారు, ఇస్తలేరు కూడా. అలాంటి ప్రాబ్లం అయితే ఇంతవరకు కూడా నా దాకా రాలేదు. సపోర్ట్ బాగానే ఇస్తున్నారు. నేరుగా పోతున్నారు, ప్రజలను కలుస్తున్నారు, కలిసి ఓటర్ను కలిసి అమ్మ మీకు ఈ ID ప్రూఫ్ ఉందా అంటే ఎవరన్నా మీకు ఇప్పటిదాకా ఇబ్బంది కలిగిన అంశం ఏదైనా ఉందా? లేదండి, ఇప్పటి వరకు అయితే నాకు ఇబ్బంది అయితే ఏం రాలేదు. వాళ్ళు కూడా ఈ పాస్పోర్టో కానీ ఇప్పుడు మేము ఇంకొకటి ఏం చెప్తున్నామంటే డైరెక్ట్ దీనిలో కాకుండా ఫస్ట్ ఒక జిరాక్స్ కాపీ తీసుకొని తప్పు లేకుండా వాళ్ళకి ఫస్ట్ దానిలో రాసుకున్నాక మళ్ళీ దీనిలోకి తీసుకొని మళ్ళీ తర్వాత ఇవంతా ఫిలప్ చేసుకున్నాం. 2002 అప్పటి ఏ ఆధారం చూపెడుతున్నారు ఎక్కువ? అంటే అప్పుడు ఓటర్ ID ఉండేది, అంతకుముందు ఏదన్నా పాస్బుక్ చూపెడుతున్నారా, ఇంకేదన్నా ఐడెంటిటీ? ఓటర్ ID కొంతమంది దగ్గర ఉన్నాయి, లేకపోతే వాళ్ళ పేరు చెప్తున్నారు. కొంతమందికి తెలియదు, అవి
పోయినాయి అంటున్నారు, దొరుకుతలేవు అంటున్నారు. వాళ్ళ పేరుతోటి వాళ్ళ ఇంటి పేరుతోటి అట్లా కొట్టుకొని చూస్తున్నాం. అంటే మీకు ఆన్లైన్లో కనబడుతుందా? కనిపిస్తుంది మాకు. ఎప్పటి నుంచి ఓటు ఉంది, ఎప్పటి నుంచి నమోదైంది? వాళ్ళు ఎక్కడ ఉన్నారు, వాళ్ళు జమ్మికుంటలు వేసిరా, భూపాలపల్లిలో వేసిరా, ఎక్కడ ఉన్నారు, అది మాకు ఆన్లైన్లో కనిపిస్తుంది. ఏం చెప్తారమ్మా ఒక బిఎల్ఓగా? మీ పేరేంది, మీరేం చెప్తారు దీని గురించి? ఈ బిఎల్ఓ సర్వే మీద మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? చేస్తున్నారు కదా నిన్నట్టు. చేస్తున్నాం అంటే ఓకే, కానీ ఒక్క ఓటు ఇంకా అంటే నా ఏరియా నా 240 PS కాబట్టి దానిలో ఏ ఒక్కటి మిస్ కాకుండా ఒక భారతీయురాలుని కాబట్టి నేను ఎవరిది మిస్ కాకుండా చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇది పరిస్థితి. నేను ఒక భారతీయురాలని, దీంతోపాటు నేను చేస్తున్న ప్రతి సర్వే పర్ఫెక్ట్గా ఉండే విధంగా చూడాలి, నాకు మాట రావద్దు, ఎట్ ది సేమ్ టైం ఒక్క ఓటర్ కూడా మిస్ కావద్దని చెప్తారు. మనతో పాటు సూపర్వైజర్ గారు ఉన్నారు, మాట్లాడిద్దాం. అమ్మ ఎట్లుంది, మీరు తిరుగుతున్నారు కదా, ఎందరు బిఎల్ఓస్ ఉంటారు మీ దగ్గర? 9 ఉంటారు. 9 ఉంటారు. 9 అంటే 9,000 మంది ఓటర్లను డిసైడ్ చేస్తారు మీరు. అవును చేస్తున్నా. నా కింద ఉన్న బిఎల్ వాళ్ళందరూ బాగానే వర్క్ చేస్తున్నారు, అందరు ఫీల్డ్లో ఉన్నారు, ట్రాకింగ్ అన్నీ బాగానే ఉన్నాయి, డిస్ట్రిబ్యూషన్ కూడా బాగానే చేస్తున్నారు. కొంతమంది బిఎల్ఓలకు చదువు పరంగా ఇబ్బంది ఉందని ఒక ప్రచారం జరుగుతుంది గ్రామీణ ప్రాంతాల్లో, ఇటువంటిది మీ దగ్గర ఏమైనా ఉందా? నా దగ్గర ఏం లేదు, అందరు బాగానే చేస్తున్నారు. ఏమైనా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నా నన్ను కన్సల్ట్ అయ్యి చెప్తుంటే నేను దీని ప్రాసెస్ ఎట్లా ఒకసారి చెప్పండి, ఈ ఎస్ఐఆర్ ప్రాసెస్ ఎట్లా కొద్దిగా చెప్పండి. ఎస్ఐఆర్ ప్రాసెస్ అంటే బిఎల్ఓల దగ్గర ఎన్యూమరేషన్ ఫామ్స్ ఉంటాయి, అంటే ఓటర్ వైజ్, హౌస్ నెంబర్ వైజ్ ఉంటాయి. అవి తీసుకొని వెళ్ళి బిఎల్ఓలు ఇంటింటికి వెళ్ళి ఒక్కొక్కరికి 2 ఫామ్స్ ఇస్తారు ఒక ఓటర్కి. వాళ్ళు ఇప్పుడే ఫామ్ ఏం ఫిల్ చేయరు, ఫస్ట్ డిస్ట్రిబ్యూషన్ మొత్తం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫేజ్లో అంటే 3 టైమ్స్ వస్తారు బిఎల్ఓలు. నెక్స్ట్ సారి వాళ్ళకి వచ్చి ఎట్లా ఫిలప్ చేయాలి అన్నీ వాళ్ళకి గైడ్ చేస్తారు. నెక్స్ట్ వాళ్ళు చేయలేకపోతే మేమే గైడ్ చేసి మేమే దగ్గరుండి ఫిలప్ చేయించి మేము తీసేసుకొని ఆన్లైన్లో అప్లోడ్ చేసేస్తాం. అట్లా ఉంటుంది. సపరేట్ ఒక యాప్ ద్వారా ఇప్పుడు నేరుగా బిఎల్ఓకే అప్లోడ్ చేసే విధంగా ప్రయత్నం జరుగుతుందని అంటున్నారు, నిజమేనా? బిఎల్ఓకి అప్లోడ్ అంటే ఒక యాప్ ద్వారా ఆ యాప్ను నేరుగా బిఎల్ఓ ఆపరేట్ చేసే విధంగా ట్రైనింగ్ ఇస్తున్నారని చెప్తున్నారు, ఇది నిజమేనా? ఇప్పుడు ట్రైనింగ్ అంటే ఏం లేదు, చేయొచ్చు, మేము గైడ్ చేస్తాము, చేయొచ్చు. ఇప్పుడైతే వాళ్ళు ఏం చేయట్లేదు, అప్లోడ్ ఏం చేయట్లేదు, ఇంకా అంత 3 days అయింది కాబట్టి చేస్తారు. ఏందమ్మా అంటే ఎన్ని రోజుల ప్రక్రియ ఉండబోతుంది? ఈ బిఎల్ఓ ఫామ్ల ప్రక్రియ ఎన్ని రోజులు ఉండబోతుంది? మ్యాపింగ్ ప్రక్రియ ఎన్ని రోజులు ఉండబోతుంది? ఎప్పటి వరకు నోటీస్ బోర్డు మీద రాబోతుంది? ఇప్పుడు 1 month, ఇప్పుడు 25th నుంచి స్టార్ట్ అయింది, నెక్స్ట్ మంత్ 24th వరకు ఇది ఎండ్ అయిపోతుంది ఫామ్స్ డిస్ట్రిబ్యూషన్. నెక్స్ట్ ఆబ్జెక్షన్స్ కోసం 1 month ఇస్తాము. అంటే నెల రోజులు సమయం ఉంటుంది. ఏ ఆబ్జెక్షన్ ఉన్నా ఓటర్ పోయి తనకి ఒకవేళ లిస్ట్ లో రాకపోతే తన దగ్గర డాక్యుమెంట్ పట్టుకొని పోవచ్చు. అక్టోబర్లో కంప్లీట్ అయ్యి నేరుగా ఎన్నికల అప్పీలెంట్ అధికారిని కలవచ్చు. అక్టోబర్లో లిస్టు డిస్ప్లే అవుతుంది. ఏం చెప్తారమ్మా చివరిగా ఈ సర్వే మీద మీ? మేము ఒక్క ఓటు కూడా అంటే అర్హుడైన ఏ ఓటర్ని కూడా మేము మిస్ చేయకుండా చూస్తాము. ప్రతి బిఎల్ఓకి మంచిగా గైడ్ చేసుకుంటూ అర్హులు కాని వాళ్ళని ఎవరిని ఉంచడానికి మేము ప్రయత్నం చేయం. పిఎస్ వైజ్ కూడా కరెక్ట్గా ఉండేటట్టు చూసుకుంటాం. ఆన్లైన్లో కనబడతా ఓటరు ఇంకో ఓటు ఏడుంది, ఓటరు ఏడేడ వాడింది అన్న కనబడుతుంది. దాంట్లో ఆయనకి ఇష్టం వచ్చిన దగ్గర ఓటు ఉంచుతారు అర్హులు అయితే. వాళ్ళకి కొన్ని ఉంటాయి కదా, బేసిక్ రూల్స్ ఉంటాయి కదా, అక్కడ 6 నెలల నివాసే ఉండాలి, అట్లా కొన్ని డీటెయిల్స్ అన్నీ చూసుకొని దాని ప్రకారం బిఎల్ఓ చేస్తారు. రైట్ అమ్మ, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. మనతో పాటు అమ్మ ఉంది, అమ్మ ఓటరు, అమ్మనే డిసైడ్ చేస్తుంది రేపటి పాలక వ్యవస్థ. అమ్మ ఏం పేరు? కళ. ఏందమ్మా ఈ ఫామ్ ఎందుకు ఇచ్చారో తెలుసా? ఓటు ఏదన్నా అవకతవకలు ఉంటే మంచిగా చూసుకోరు, సరి చేసుకోరు అని ఇచ్చారు. మీకు ఈ ఫామ్ సరిగా ఫిల్ చేసి ఇవ్వకపోతే మీ ఓటు మిస్ అవుతుంది తెలుసా? మిస్ అవుతుందని చెప్పారు మా దగ్గర ఉన్న వాళ్ళు. ఎవరు చెప్తున్నారు? అన్ని పార్టీల అందరూ వచ్చి చెప్తున్నారా? ఇవి ఇప్పటి వరకు అయితే మేడం వచ్చి చెప్పింది, ఇది వరకు అయితే ఎవరు రాలే, ఎవరు చెప్పలేదు కూడా. ఇంట్లో నీ కొడుకు కానీ బిడ్డ కానీ చదువుకొని ఉంటే అమ్మ ఎస్ఐఆర్ వస్తుంది, జాగ్రత్త ఉండాలి, ఓటు ఫామ్ సరిగా నింపాలని చెప్పిండు ఇప్పటికి? చెప్పలే. మీరే ఆల్రెడీ దీని మీద తెలుసుకున్నారు. ఇప్పుడు నువ్వు చెప్పిందే మేము వింటాను, ఆ మేడం చెప్పింది వింటాను. ఇప్పుడు నేను చెప్పినట్టే మేడం కూడా చెప్పిందా? మీరు చెప్పినట్టే మేడం చెప్పింది, ఇక్కడ జరిగేటి అన్నీ చెప్పింది. ఏందమ్మా అంటే ఇప్పుడు ఇది నింపి మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఫామ్లు ఇచ్చిండ్రు, ఎన్ని నింపి ఇవ్వబోతున్నారు రేపు?
మాకు 6 పాములు 6గురం ఉన్నాం 6 ఓట్లలో 6 ఇచ్చారు. పెద్ద ఓటర్వే. పెద్ద పెద్ద కుటుంబం. నాదే నాకు 3 కొడుకులు 1 బిడ్డ 4. అందరికి ఓటక్కు వచ్చిందా? అందరికి ఓటక్క వచ్చింది. మనిషికి 2 ఉట్టిర్రు, ఆపరేషన్లు అయినాయి. అది కాదమ్మా, 2002లో ఇప్పుడు మీ కొడుకు ఇక్కడ ఓటు ఉండేనా? నా పెద్ద కొడుకు ఉండే, ఇప్పుడు అది ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. ఎక్కడ ఉంటారు కొడుకు? హైదరాబాద్లో. హైదరాబాద్ ఉంటాడా? ఏంటి మరి ఇప్పుడు ఈ పాతది ఏదన్నా ఆధారం ఏదైనా ఉందా మరి నీ దగ్గర లేదా? దేనికి? ఇప్పుడు దీనికి ఒక పాత ఆధారం పెట్టాలి. 2002లో ఓటేసినట్టు ఒక కాగితం ఉండాలి. ఉన్నాయి. ఉన్నాయా? ఆధారాలు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి. మేము 40 ఏళ్ళు దాటింది అయ్యా ఇక్కడికి వచ్చి, మాకు ఉండకపోడు ఇక్కడికి. ఉన్నాయి. ఇది పరిస్థితి. చాలా పక్కగా ఇక్కడ టెక్నికల్ అంశాలు ఏది కూడా వేరియేషన్ ఉండదు. ఇక్కడ 44 సంవత్సరాలు అయిందని ఓటర్ చెప్తుంది. మనతో పాటు ఈ బాపు కూడా ఉన్నాడు. బాపు ఏం పేరే? నూనె రాజయ్య. ఎన్ని రోజులు సింగరేనా? సింగరేను. ఏ బైక్ చేసిన బాపు? SRP 2. దాని నుండి మళ్ళీ ఆర్కేబాయి నుండి రిటైర్డ్ అయినా. ఇక రిటైర్డ్ అయ్యి ఇప్పుడు 8 సంవత్సరాలు అవుతుంది. ఇక ఇక్కడనే ఉంటాను, ఇక సంతూరు పోలే. ఎస్ఐఆర్ ప్రక్రియ స్టార్ట్ అయింది, ఓట్ల లెక్క స్టార్ట్ అవుతుంది, ఫామ్లు చేతికి వచ్చినాయి. ఎప్పుడు ఫిల్ చేసి ఇస్తున్నావు మరి? ఇప్పుడు ఈ వారం లోపల ఇవ్వాలి. ఇక చెప్పింది కదా, ఇవ్వాలని చెప్పింది మేడం ఇట్లా వచ్చి, ఇక ఈ లోపల మా పిల్లలకి ఇట్లా దాన్ని వివరంగా కనుక్కొని నింపి వారం లోపల ఇచ్చేస్తాం అంతే. ఇప్పుడు వచ్చి మేడం చెప్తుంది, చెప్పిన తర్వాత అర్థమవుతుందా మరి? అంత అర్థమైంది. ఎందుకంటే ఇది నింపి ఇవ్వకపోతే ఇక మాకు ఓటర్ లిస్ట్ రాదు. మనిషి లేనట్టు కిందనే ఈ ఓటు తీసేస్తారు అనేది నా హృదయంగా అనుకొని అప్పచెప్పుడు. అదే ఉంది. ఇప్పుడు ప్రక్రియ కూడా అదే. ఈ రోజులో నువ్వు నింపియకపోతే ఆ చర్చ జరుగుతుంది. ఒకవేళ ఆబ్సెంట్ అయినా ఇవ్వకున్నా నీ ఇంటికి మళ్ళీ ఆఫీసర్లు అతుకరు. అంటే గవర్నమెంట్ లెక్క ప్రకారం ఒకవేళ నువ్వు ఫామ్ ఇవ్వకపోతే ఆ తర్వాత చెక్ చేసి నీ ఇంటికి దగ్గర ఎందుకు మిస్ అయిందో అడుగుతారు. అది కూడా వాళ్ళు తెలుసుకుని, అంటే ఇంత పకడ్బందీగా ప్రభుత్వం చేస్తుందని చెబుతుంది. మరి ఫీల్డ్లో వస్తున్నారో లేదా అని అది నీకు ఇతడు మాట్లాడిస్తున్నాను. అదే అత్తాలు వాళ్ళు చెప్పినట్టుగానే మేము నింపి ఇస్తా. ఏం చెప్తావు బాబు దీని మీద? ఇది మంచిదే? మంచిదే. మరి లేకపోతే ఇది అప్పచెప్పకపోతే నేను భూమి మీద లేనట్టే కదా నాకు ఓటర్ లిస్ట్ రాకపోతే. ఎందుకంటే దాన్ని పగడబందిగా నేను నింపి అప్పచెప్తా మేడంకు అంతే. ఇది పరిస్థితి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో ఇప్పుడంతా కూడా ఎస్ఐఆర్పై చర్చ జరుగుతుంది. ఎస్ఐఆర్ అంశం చాలా క్రియాశీలకంగా మారింది. ఎస్ఐఆర్లో ఎక్కడ ఓటు మిస్ అవుతుందో అని ప్రధాన పార్టీలు పోటీ పడి మరి అవగాహన సదస్సులతో పాటు అసలు ఎస్ఐఆర్ అంటే ఏంటి, ఎస్ఐఆర్లో ఏ విధంగా ప్రక్రియ కొనసాగబోతుందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఈ విధంగా ఉంటే ఏజెన్సీ కొమరం భీం ఆసిఫాబాద్లో ఏ విధంగా ఉందో RTV గ్రౌండ్ రిపోర్ట్లో చూపెడతాం.